హాయ్ వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన క్రాఫ్టింగ్ వచ్చేసి ఫాదర్స్ డే వస్తుంది కదా. సో ఫాదర్స్ డే కోసం స్పెషల్గా ఒక ఆర్ట్ చేశానండి. సో అది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మీ అందరికైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి దీనికి ఏమేం కావాలో అవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక కార్డ్బోర్డ్ తీసుకుందాము. ఆ కార్డ్బోర్డ్ మంచిగా ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని నేనైతే కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. అది మొత్తం కార్డ్బోర్డ్ అంతా కలర్ చేసేసుకున్నాను. ఒక కాటన్ తీసుకొని దాంతో కలర్ అయితే చేసేసుకున్నాను. దీనిపైన ఒక పేపర్ పైన ఫస్ట్ డ్రా చేసుకున్నాను. ఆ డ్రాయింగ్ అయితే వీడియో తీయలేదు. అలా మనకి నీట్గా రావాలంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని అంటించుకుంటే మనకి డ్రాయింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో అలా డ్రా చేసుకున్న దాన్ని కార్డ్బోర్డ్కి అంటించాను గమ్ పెట్టేసి. దానిపైన ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. లోపల ఫాదర్ అండ్ డాటర్ ఉన్నారు కదా, వాళ్ళ పిక్కి వేయకుండా ఓన్లీ ఆ ఫేస్ ఆకారం కనిపిస్తుంది కదా, ఆ ఫేస్ ఆకారం వరకు వేస్తున్నాను. అలా మొత్తం ఆరెంజ్ కలర్ డ్రా చేసాను ఆరెంజ్ కలర్ అంతా. అప్పుడు నీట్గా ఫేస్ వరకు మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఆ నెక్ దగ్గర కొంచెం నేను గ్రాస్ ఫీలింగ్ రావాలని సో ఆ కొంచెం గ్రాస్ కలర్ వేశాను. గ్రీన్ కలర్ వేసి కొంచెం గ్రాస్ లాగా వేసేసి పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా డాట్స్ పెట్టాను. సో చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది కదా, అదండి. చూసారు కదా, అలా డ్రా చేసేసాను. ఇప్పుడు హెడ్ షేప్ ఉంటుంది కదా, దాని వరకు పిస్తా సెల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే అంటించేసాను. పక్కన హార్ట్స్ ఒక 2-3 అలా డ్రా చేసేసి ఆ తర్వాత హెడ్ షేప్ వరకు ఇటు సైడ్ వరకు ఫేస్ ముక్కు అవి ఉన్నాయి కదా, అటు కాకుండా ఇటు సైడు పిస్తా సెల్స్ని అంటించాను. తర్వాత ఎక్సెల్స్ ఉంటాయి కదా, వాటికి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ని కలర్ చేశాను. కలర్ చేసి వాటిని ఎగ్గుకి బయట వైపు లోపల వైపు రెండు సైడ్స్ కనుక మనం కలర్ చేసామంటే మనం వాటిని పగలగొట్టినప్పుడు స్క్రాచ్ చేసినప్పుడు ఆ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా చేసేసి ఫాదర్ అండ్ డాటర్ ఉన్నారు కదా, ఫాదర్కి ఏమో బ్లూ కలర్ని, డాటర్కి ఏమో పింక్ కలర్ని అంటించాను. అలా అయితే చేసేసుకున్నాను. మిగతా అవన్నీ బాగా సన్నగా పౌడర్ లాగా చేశాను. అది మీకు వీడియోలో వస్తుంది చూడండి. అలా అయితే అన్నిటికీ కలర్ చేసేసుకున్నాను అనమాట. మంచిగా అక్కడ ఉన్న ఎక్సెల్స్ అన్నిటినీ కలర్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాను. అటు సైడ్ ఒక కార్డ్బోర్డ్ కనిపిస్తుంది కదా, దానికి ఆల్రెడీ పిస్తా సెల్స్ అంటించేసి పక్కన పెట్టాను అనమాట. అలా సన్నగా పీసెస్ చేసుకొని అదిగోండి పాపకి పింక్ కలర్ వేసేసాను. హెడ్కి నేను చింతపండులో తొక్కలు సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్ని పాప తలకాయకి అంటించాను. ఫాదర్ తలకాయకి ఏమో మనకి బ్రెయిన్ ఉంటుంది కదా, సో ఆ సెల్ని అంటించాను అనమాట. అవి పెట్టాను. చూడ్డానికి కూడా బాగుంటుందని. మీకు ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, అదండి. ఆ తర్వాత పాపకి హ్యాండ్స్ కాళ్ళు అలా కొంచెం బ్లాక్ కలర్తో డ్రా చేసేసి షూస్ లాగా అలా. తర్వాత పాప షూకేమో పింక్ కలర్ చేశాను. ఇది చెప్పాను కదా, అంత సన్నగా చేసుకున్నాను, ఇంకా సన్నగా కూడా అయింది. సో అదంతా కార్డ్బోర్డ్ అంతా ప్లెయిన్గా ఉండిపోయింది కదా, సో అందుకని ఈ కార్డ్బోర్డ్ అంతా ఫిల్ చేయడానికి ఆ బ్రౌన్ కలర్లోనే ఉంది కదా, గమ్ పెట్టేసి ఆ ఎక్సెల్ ఉంది కదా, సన్నగా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే అలా గమ్ అంతా అలా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఈ ఎక్సెల్ని అనేది అప్లై చేశాను అనమాట. మొత్తం అప్లై చేసిన తర్వాత దాన్ని ఒకసారి నుంచోపెట్టి అయితే ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే పక్కన పడిపోతాయి. సో అలా మొత్తము కార్డ్బోర్డ్ మొత్తం ఫిల్ చేసేసాను అనమాట. ఇదండి. హెయిర్కి ఇందాక చూయించలేదు కదా, బ్లాక్ కలర్ వేసాను బాగుంటుందని. మొత్తం ఫస్ట్ ఆరెంజ్ చేశాను కదా, అలా అయితే అంత లుక్ రాదని ఇలా అయితే చేసేసాను. చూడండి, ఇది మన లుకింగ్ అంతా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కింద హ్యాపీ ఫాదర్స్ డే అని రాశానండి. దానికి ప్లెయిన్గా అంతే ఉంచితే అంత లుక్ అనిపించలేదు నాకు బ్లాక్ అండ్ వైట్లో. సో దానికి పైన కొంచెం ఆరెంజ్ని యాడ్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తూ ఆరెంజ్ కూడా కనిపించేలాగా. చూడడానికి కూడా లుకింగ్ అయితే నాకు అయితే బాగా నచ్చింది. సో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.
అదే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నిటికీ మీ అందరూ చూసి సపోర్ట్ చేయండి క్రేజీ రోహి ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా కుకింగ్ వీడియోస్ అండ్ క్రాఫ్టింగ్ వీడియోస్ వస్తాయి. ఈ మధ్య క్రాఫ్టింగ్ రావడం లేదు కదా, సో వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి మీకు ట్రై చేస్తాను నేను క్రాఫ్టింగ్ వీడియోస్ అని. అయితే ఎక్కువైతే కుకింగ్ వీడియోసే వస్తాయి. ఈరోజు మన వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.